హరే కృష్ణ ప్రభు. భగవంతుడికి రూపం ఉందా లేదా? భగవంతుడికి రూపం ఉందా లేదా? ఎందుకంటే మనం విగ్రహం వచ్చి పూజ చేస్తూ ఉన్నాం కదా, అదే భగవంతుడి స్వయంభూ రూపమా లేకపోతే వేరేమన్నా రూపం ఉందా? సో భగవంతుడికి ఫస్ట్ రూపం ఉందా లేదా, ఏ రూపం అనేది పక్కన పెడితే ఫస్ట్ రూపం ఉందా లేదా అనేది క్వశ్చన్. సో భగవంతుడికి రూపం లేదు అని చాలామంది అనుకుంటారు, అది తప్పన్నమాట. భగవంతుడికి రూపం లేకుండేం లేదు, భగవంతుడికి రూపం ఉంది. సో దాన్ని మన బ్రహ్మదేవుడే కన్ఫర్మ్ చేస్తాడనమాట. ఎందులో అంటే బ్రహ్మ సంహితలో కన్ఫర్మ్ చేస్తాడు. ఏమని? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఈ శ్లోకం ఏంటంటే భగవంతుడు అన్నింటికి కూడా కంట్రోల్ చేసే నియంత. ఆయన ఎలా ఉంటాడు అంటే ఆయనకి రూపం ఉంది. ఏంటంటే సత్ చిత్ ఆనంద. సత్ అంటే ఎటర్నల్, శాశ్వతమైనటువంటిది. చిత్ అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. ఆనంద మీన్స్ ఆహ్లాదని శక్తి, హ్యాపీనెస్ అన్నమాట. సో ఈ 3 క్వాలిటీస్ కలిగినటువంటి దేహమే భగవంతుడికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మన దేహం ఉంది కదా, మన దేహం ఏంటి? భూమిరపోనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారితి ఎమ్మే భిన్నా ప్రకృతి అష్ట. మన శరీరం వచ్చి అష్టధాతువులతో తయారు చేయబడింది అనమాట. మరి ఆత్మ, పరమాత్మ అంటే దానికి కాన్సెప్ట్ ఏంటంటే అదే సత్ చిత్ ఆనంద. ఈ 3 పదార్థాలతోటి భగవంతుడి యొక్క శరీరం చేయబడింది అనమాట. మన శరీరం ఏంటంటే అసత్, అచిత్, అనిత్యం. అసత్ అంటే శాశ్వతమైనటువంటిది కాదు, అచిత్ అంటే అసంపూర్ణమైనటువంటి జ్ఞానము, నిరానంద అంటే ఆనందం అనేది ఉండదు. అంతే కదా. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరంతో నేను హ్యాపీనెస్ పొందాలి అనుకోండి, అది ఎంతవరకు? గులాబ్ జామ్ తింటే నాకు హ్యాపీనెస్ ఉంది అనుకో, ఆ గులాబ్ జామ్ ఎన్ని తింటే నాకు హ్యాపీనెస్ ఉంటుంది? 2, 3, 4, 10. తర్వాత అదే గులాబ్ జామ్ నాకు వామిటింగ్ వస్తుంది, ఆ తర్వాత నేను హాస్పిటలైజ్ అవుతాను. అంతే కదా. అదే రకంగానే మన బాడీ అనేది ఇంత లిమిటెడ్, భగవంతుడి బాడీ అన్లిమిటెడ్ అనమాట. సో అన్లిమిటెడ్ బాడీని మన కళ్ళతో చూడలేము కాబట్టి మనము భగవంతుడికి రూపం లేదంటున్నాము. ఓకే. కానీ శాస్త్రంలో ఎక్కడ కూడా భగవంతుడికి రూపం లేదని చెప్పలేదంట, భగవంతుడికి రూపం ఉంది. అందుకే రుక్మిణీదేవి కూడా పిలుస్తున్నాడు ఏమని? శతకోటి మన్మదాకార స్వమిరారా. అంటే మన్మధుడు అంటే గాడ్ ఆఫ్ లవ్. ఓకే. ఆయన ఎంత అందంగా ఉంటాడంటే ఆయనను చూసి ఇష్టపడిన వాళ్ళంటూ ఉంటారు అనమాట. అలాంటి మన్మధుల్ని శత అంటే 100, కోటి మీన్స్ 1 crore, 100 into crore మల్టిప్లై చేసి అంటే 100 crores ఆఫ్ మన్మధాల్ని కలిపితే ఎంత అందం ఉంటుందో స్వామివారు అంత అందం ఉంటారన్నమాట.